హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు FA2లో నుండి అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అనేటటువంటి చాప్టర్లో నుండి షార్ట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాను. సో ఇక్కడ క్వశ్చన్స్ ఆల్రెడీ బోర్డు పైన రాసి ఉంచడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ 80,000. So drawings during the year 18,000, capital at the beginning 90,000, capital introduced 5,000 అని అడగడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏం అడుగుతున్నారు, ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయండి అని అడుగుతున్నారు. సో మరి క్యాలిక్యులేట్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఫార్మేట్ తెలిసి ఉండాలండి. సో ఈ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం తీసుకుంటామంటే క్లోజింగ్ క్యాపిటల్. సో క్లోజింగ్ క్యాపిటల్ మనకి ఎంత ఉంది, క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ అని ఉంది ఇక్కడ. సో క్లోజింగ్ క్యాపిటల్ ఎంత ఉందో చూడండి, క్యాపిటల్ ఎట్ ద ఎండ్ అంటే ఇది క్లోజింగ్ క్యాపిటల్ అండి. సో క్లోజింగ్ క్యాపిటల్ వచ్చేసి 90,000 ఉంది. సో 90,000 ఇక్కడ రాసుకోవాలి. ఓకే, సో ఈ క్లోజింగ్ క్యాపిటల్కి మనము డ్రాయింగ్స్ యాడ్ చేయాలండి. సో డ్రాయింగ్స్ వాల్యూ మనకు క్వశ్చన్లో ఇచ్చారా, డ్రాయింగ్స్ డ్యూరింగ్ ద ఇయర్ 18,000 అని ఉంది. సో ఈ 18,000ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో 90,000 ప్లస్ 18,000 ఎంత, 108,000 అంటే 1,08,000 రూపీస్. సో ఈ వచ్చిన దాంట్లో నుండి మనము అడిషనల్ క్యాపిటల్, సో అడిషనల్ క్యాపిటల్ ఏదైనా ఉంటే దాన్ని మైనస్ చేయాలి. అడిషనల్ క్యాపిటల్ అంటే మనకి ఇంట్రడ్యూస్డ్ క్యాపిటల్ అంటే అడిషనల్ క్యాపిటల్, ఇది మైనస్ చేయాలండి. ఎంత ఉంది, 5,000 రూపీస్ ఉంది. దీన్ని మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 1,03,000 రూపీస్ వస్తుందండి. ఓకే, సో ఈ 1,03,000లో నుండి మనం ఏం చేయాలంటే ఓపెనింగ్ క్యాపిటల్ ఏమైనా ఉంటే ఓపెనింగ్ క్యాపిటల్ని మనం మైనస్ చేయాలి. సో ఓపెనింగ్ క్యాపిటల్ 80,000 ఉంది. ఓపెనింగ్ క్యాపిటల్ మైనస్ ఓపెనింగ్ క్యాపిటల్, సో ఎంత ఉంది, అది 80,000 ఉంది. సో 80,000 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 23,000 రూపీస్ వస్తుందండి. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ మనకి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ కూడా ఉందండి. థర్డ్ క్వశ్చన్ని కూడా మనం సాల్వ్ చేసినట్లయితే ఏముంది, క్యాలిక్యులేట్ మిస్సింగ్ ఫిగర్. సో మిస్సింగ్ ఫిగర్ క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ ఏముంది, క్యాపిటల్ ఎట్ ద ఎండ్ అంటే క్లోజింగ్ క్యాపిటల్ ఉంది. క్లోజింగ్ క్యాపిటల్ని మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంది. క్లోజింగ్ క్యాపిటల్, సో క్లోజింగ్ క్యాపిటల్ అంతా 20,400 అని ఇవ్వడం జరిగింది. సో దీనికి మనం ఏం యాడ్ చేయాలి, డ్రాయింగ్స్ యాడ్ చేయాలండి. సో డ్రాయింగ్స్ మనకు 3,000 ఉంది ప్లస్ డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ వాల్యూ 3,000 ఉంది. దీన్ని యాడ్ చేస్తే 23,400 వస్తుందండి. ఓకే, సో తర్వాత మనకి ఇంకేముంది, అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ అని ఉంది. ఈ అడిషనల్ క్యాపిటల్ని మనము మైనస్ చేయాలండి. మైనస్ అడిషనల్ క్యాపిటల్. సో అడిషనల్ క్యాపిటల్ వచ్చేసి 5,000 ఉంది. సో ఈ 5,000ని మనం మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఎంత, 18,400 వస్తుందండి. ఓకే, సో ఈ 18,400లో నుండి మనం ఓపెనింగ్ క్యాపిటల్ మైనస్ చేయాలి. సో ఓపెనింగ్ క్యాపిటల్ మనకు ఉందా, క్యాపిటల్ ఇన్ ద బిగినింగ్, అదే క్వశ్చన్లో అడగడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏమీ లేదండి. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలంటే నెక్స్ట్ మనకి ఏమొచ్చిండు, లాస్ ఇచ్చిండు. సో లాస్ ఇచ్చాడు కాబట్టి లాస్ 2,000. అయితే 18,400లో నుండి ఎంత అమౌంట్ తీసేస్తే మనకి లాస్ వస్తుందండి. సో చూస్తే 18,400లో నుండి 20,400 మైనస్ చేస్తే 20,400 మైనస్ చేస్తే మనకి లాస్ వస్తుందండి. ఇక్కడ 20,400 వస్తుంది. ఈ 20,400ని మనం ఏమంటామంటే ఓపెనింగ్ క్యాపిటల్. సో ఓపెనింగ్ క్యాపిటల్ అంటామండి. సో ఇది మైనస్ చేయాలి, ఇందులో నుండి ఇది మైనస్ చేస్తే ఇది వస్తుంది. సో లాస్ అంటే మైనస్ ఫిగర్ అండి. సో మైనస్ ఫిగర్ కాబట్టి ఎట్లా వస్తుంది, అది 18,400లో నుండి 20,400 మైనస్ చేస్తే -2,000 రూపీస్ వస్తుంది. అది లాస్ అండి.
సో ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 1, 3 అండి. ఓకే.